మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దివంగత ఎమ్మెల్యే సాయన్నకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం దళిత ఎమ్మెల్యేను అవమానించడమే అని కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశతిలక్ అన్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న పట్ల కేసీఆర్ కు సానుభూతి లేనప్పుడు ఆయన కుటుంబాన్ని సభ్యులపై కంటోన్మెంట్ ప్రజలు సానుభూతి చూపాల్సిన అవసరం లేదని కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశతిలక్ అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 3వ వార్డులోని కేకే నగర్ లో బీజేపీ కార్నర్ మీటింగ్ నిర్వహించింది. కంటోన్మెంట్ లో బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్టే అని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుటుంబం శ్రీ సాయన్న గారి కుటుంబం. దాని తర్వాత మీరందరూ కొంచెం సింపతితో గెలిపించినటువంటి రాష్ట్రాన్ని అంతగా దురదృష్టవశాత్తు చనిపోయిన తర్వాత ఇప్పుడు వారి కుటుంబం నుంచి మళ్ళీ ఇంకొక మహిళ నివేదిత. నేను ఒక్క మాట చెప్తామా, 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయన్న గారు చనిపోతే మరి స్టేట్ ఆనర్స్ తో ఆయన సాగు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? మరి కేసీఆర్ కు సాయన్న మీద సానుభూతి లేదా, గౌరవం లేదా? మరి ఎందుకు నిర్వహించలేరు కేసీఆర్ గారు అని ఈ వేదిక నుంచి నేను కేసీఆర్కే లేని సానుభూతి మరి మనకెందుకండి?